అండ్ పద్మ గారు ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్ అండ్ ప్రజెంట్ ప్రెగ్నెన్సీ టైంలో, బట్ జనరల్గా అప్పుడంటే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? అప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండేనన్న. ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండటంతో జనరల్గా అందరూ చూసుకోవటం, ఓకే, అమ్మాయిని ఇంటికి తీసుకురావటం చూసుకోవటం ఉండేది. కుదరకపోతే వీళ్ళు రావటం జరిగేది. మ్యాక్సిమం నాకు తెలిసి థర్డ్ మంత్ అనగానే ముందు ఫంక్షన్స్ చేయడం అది ఉండేది. నిజంగా ఆ ఫంక్షన్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది మైండ్లో, బాడీలో. ఎందుకంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది లేడీస్లో. కాబట్టి ఏంటంటే ఆ టైంలో ఎక్కువగా ఎఫెక్షన్ కోరుకుంటారు. అటు హస్బెండ్ నుంచి కానీ, అత్తమామల నుంచి కానీ, అమ్మ నాన్నల నుంచి కానీ ఎక్కువ ఎఫెక్షన్ కోరుకుంటారు. కానీ ఆ టైంలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, జనరల్గా అప్పట్లో అయితే తీసుకొచ్చి ఎక్కడైతే హ్యాపీగా ఉంటుందో అక్కడ ఉంచేవారు. కానీ ఇప్పుడు కుదరదు కదా, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. కానీ నిజంగా జాబ్స్ చేస్తే హెల్దీ బేబీని కనగలుగుతారు. కానీ డౌట్స్ ఉంటే మటుకు కంపల్సరీ వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు అంటే పూర్వం బేబీ ఒక హెల్దీ బేబీని తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు మీరు చాలామంది, నాకు తెలిసి 50% పిల్లలు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు. ఎందుకు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన ఇంట్లో అట్మాస్ఫియర్ కానివ్వండి, లేదా ఆఫీస్లో అట్మాస్ఫియర్ కానివ్వండి, లేదా మాటలు కానివ్వండి, ఎందుకంటే అప్పుడు మైండ్ కాస్త డిస్టర్బెన్స్గా ఉంటుంది. వర్క్ చేస్తున్నా కానీ ఏం చేస్తున్నా కానీ ఒక భయం ఉంటుంది కదా. బేబీ అంటే డిస్టర్బెన్స్గా ఉంటుందంటే ఎందుకు అంటే ఫస్ట్ టైం కదా నాన్న, అంటే ఎలా ఉంటుంది బేబీ, లేకపోతే కొంతమంది ఇంట్లో వాళ్ళే హస్బెండ్ కానివ్వండి వాళ్ళు కానీ సపోర్ట్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే ఆఫీస్లో ఎక్కువ టైం వర్క్ చేయాల్సిన, అప్పుడు ఏమవుతుందంటే బీపీ షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగిందో అది ఇక్కడ తల్లికే కాదు ప్రాబ్లం, లోపల బేబీకి కూడా ప్రాబ్లం. అంటే ఆ హార్మోన్స్ అనేది బేబీలోకి కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళి పుట్టే బేబీ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో బయటకు వస్తున్నారు. ఇది నా దగ్గరకు వచ్చిన ఒక కేసు. అంటే వాళ్ళు 10 years తర్వాత ప్రెగ్నెంట్ వచ్చింది. మా డాక్టర్ గారు చెప్పి, లేదు తను బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది, వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకో అంటే, పాపం వాళ్ళ హస్బెండ్ ఆవిడ కూడా వచ్చారు. వస్తే ఆవిడ నాకు అవసరం లేదు, నేను రాను అంది. నేను అన్నాను, బలవంతంగా అయితే నేను చేయను, తను కూల్గా ఉండాలి. ఇప్పుడు 10 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి కదా అంటే, లేదు పాపం వాళ్ళ ఆ హస్బెండ్ కూడా పాపం ఎంత అంటే రిక్వెస్ట్ చేశాడు, రాలేదు. 5 years తర్వాత మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ బాబుని తీసుకొచ్చింది. ఎందుకు ఇంత కష్టపడి? సో కాబట్టి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా హెల్తీగా ఉంటే పుట్టే బేబీ అంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. అది నేటి మహిళలు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎంత ఇంట్లో పరిస్థితి అబ్జర్వ్ చేసుకోగలగాలి. అలాగే హస్బెండ్ సపోర్ట్, ఎందుకంటే అప్పుడు చాలా చికాగ్గా ఉంటుంది, డల్గా అనిపిస్తుంది, కొంతమంది వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. కాబట్టి వాళ్ళు ఏంటంటే చాలా డల్గా అనిపిస్తూ ఉంటారు. అసలు ఒక్కొక్కసారి అయితే మాట్లాడాలనిపించదు, ఓకే, ఎక్కడికి వెళ్ళాలనిపించదు, వర్క్ చేయాలనిపించదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎవరు సపోర్టు? అమ్మ నాన్న రాలేరు, ఓకే, తిని అక్కడికి వెళ్ళలేదు, వర్క్ చేయాలి కదా. కాబట్టి నాకు ఈ మధ్యన ఒక కేసు నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి షుగర్ వచ్చేస్తుంది, ఆ స్ట్రెస్ తట్టుకోలేక. ఈ మధ్యకాలంలో అది కూడా బాగా చూస్తున్నా, థైరాయిడ్, షుగర్, చాలా వరకు కేసెస్ ఎక్కువగా అది స్ట్రెస్ వల్లే వస్తుంది. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి కదా, ఎందుకంటే మనం ఒక బేబీని బయటకు తీసుకొస్తున్నాం, హెల్దీ బేబీని తీసుకొస్తేనే కదా. సో కాబట్టి నేటి మహిళల్లో అయితే మ్యాక్సిమం ఇటువంటి సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే బేబీ పుట్టిన తర్వాత అప్పట్లో అందరూ చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక కేసు పాపం నాకు తన ఫ్రెండే, ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే అసలు బేబీని చాలా అందంగా ఉంది బేబీ, నువ్వేంటి పట్టించుకోవట్లేదు, అందరూ తిట్టడమే, నువ్వు పట్టించుకోవేంటి, బాపని దగ్గర తీసుకోవేంటి అంటే అసలు అలాగే డల్గా ఉండేది. ఉన్న వాళ్ళు కూడా ఏంటినా ఇది కామన్ అనుకున్నారు పాపం, పేరెంట్స్ కానీ, అత్తమామలు కానీ, హస్బెండ్ కానీ. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళినప్పుడు, మేడం తనకి ఇలా ఉందంటే, లేదు నాన్న పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఉంది, తను కౌన్సిలింగ్ ఇస్తే సెటిల్ అయిపోతుంది అంటే, ఆ టైంలో హార్మోన్స్ చేంజెస్ వల్ల ఇలా డిప్రెషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాస్త కౌన్సిలింగ్ తీసుకొని హస్బెండ్ సపోర్ట్, ఇక్కడ తల్లిదండ్రులు కాదు, హస్బెండ్ సపోర్ట్ ఎక్కువ ఉండాలి. కూర్చొని ఏం పర్వాలేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, టచ్ చేసేసి ఎలా ఉన్నావు, ఏంటి తిన్నావా అని ఇలా మార్నింగ్ ఇవ్వాలి. ఓకే, అలా ఇచ్చినప్పుడు హెల్దీ బేబీగా తను పెంచగలుగుతుంది. లేదు అంటే అది ఏమవుతుందంటే, బేబీకి తను ఫీడింగ్ ఇస్తుంది కదా, ఫీడింగ్ ఇవ్వటం ప్లస్ టచ్ చేస్తుంది, దానివల్ల పాస్ అయిపోతుంది బేబీకి. అప్పుడు బేబీలో ఇప్పుడు ఈ మధ్యన చూడండి, సడన్గా సూసైడ్స్ చేసుకున్నారు టీన్ పిల్లలు అంటారు. సడన్గా కాదు,
ఇది అక్కడ స్టార్ట్ అక్కడ స్టార్ట్ సో కాబట్టి ఎంత కేర్ఫుల్గా ఉండాలి. సో కాబట్టి నేటి మహిళలు ప్రెగ్నెంట్గా ఉన్నారు అంటే అందరు సపోర్ట్ తీసుకోవాలి. అటు ఆఫీస్ వర్క్లో చేసినప్పుడు వర్క్ సంబంధించిన అక్కడ చాలామంది లేడీస్ ఉంటారు, కొంతమంది జెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్యన, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ తీసేసుకొని వర్క్ చేసేయాలి అని అనుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే మన బేబీని తీసుకొస్తున్నాం కదా, సో ఆ బేబీ హెల్దీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాము. సో ఆ వేలో ఆలోచించుకొని నేను ఎలా ఉన్నాను, ఫస్ట్ అమ్మతనంగా నేను హెల్దీగా ఉన్నానా లేదు, బేబీ గురించి కాదు, ఫస్ట్ నేను ఎలా ఉన్నా, నా హెల్త్ ఎలా ఉంది, నేను ఎలా థింక్ చేస్తున్నాను, నేను ఎలా వర్క్ చేస్తున్నాను ఆలోచించుకున్నప్పుడు హెల్దీ బేబీని తీసుకురాగలుగుతారు. ఓకే.